అందరికీ నమస్కారం అండి. మిరపకాయ బజ్జీ అంటే అందరికీ తెలిసిందే. మరి మా రోజుల్లో మిరపకాయ బజ్జీలు ఎక్కడున్నాయండి? వామాకు బజ్జీలే. మరి ఆ వామాకుతోటి అదిరిపోయే బజ్జీలు తయారు చేసుకుందామా? ఇంకెందుకండి ఆలస్యం, పదండి, బామ్మ చేసి పెడుతుంది. ముందుగా కావలసిన పదార్థాలు: వామాకులు 10, శనగపిండి కప్పు, బియ్యపిండి 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, సోడా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఇందులో శనగపిండి 1 కప్పు వేసుకుందాం, అంటే ఒక 60 గ్రాములు వేసుకుందాం. అలాగే బియ్యపిండి 2 స్పూన్లు వేసుకుందాం. వంట సోడా కొద్దిగా వేసుకుందాం, సాల్ట్ తగినంత, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా జారుగా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనిద్దాం. ఆయిల్ వేడెక్కింది కదండి, వామాకులు తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ముంచి ఈ ఆయిల్లో వేసుకుందాం. చూసారా, ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వామాకులు బజ్జీ రెడీ. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే పైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే పైన ఉప్పు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి.